వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి నిత్య జీవితంలో ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని అక్కడ నేర్చుకున్నాం. రైట్, మరి అందులోని కొన్ని అంశాలు చూద్దాం. మనం అక్కడికి వెళ్ళాలనుకోవడం లేదంటే వీ డోంట్ వాంట్ టు గో దేర్ అలా చెప్పవచ్చు. మీరు వారితో మాట్లాడాలనుకోవడం లేదంటే యూ డోంట్ వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. తర్వాత వారు ఎవరి గురించి ఏమి మాట్లాడాలనుకోవడం లేదంటే దే డోంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి అలా చెప్పవచ్చు. అతడు ఎవరిని విమర్శించాలనుకోవడం లేదంటే ఈ డజంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి అలా చెప్పవచ్చు. ఆమె ఎవరి గురించి ఏమి మాట్లాడాలనుకోవడం లేదంటే షీ డజంట్ వాంట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీబడి అలా చెప్పవచ్చు. రాము కంప్యూటర్ నేర్చుకోవాలనుకోవడం లేదంటే రాము డజంట్ వాంట్ టు లెర్న్ కంప్యూటర్ అలా చెప్పవచ్చు. అతడు నిన్ను అడగాలనుకోవడం లేదంటే ఈ డజంట్ వాంట్ టు ఆస్క్ యూ. వాంట్ టు అనే స్ట్రక్చర్ని తీసుకొని పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. వాంట్ టు ఇలా తీసుకున్నాం. మరి ఒక వాక్యం తీసుకోండి పాజిటివ్ సంబంధించింది. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను ఇలా ఉంది. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్ ఇలా చెప్పవచ్చు. వాంట్ టు అనే స్ట్రక్చర్ని తీసుకొని పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. వాంట్ టు ఇలా తీసుకున్నాం. మరి ఒక వాక్యం తీసుకోండి పాజిటివ్ సంబంధించింది. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను ఇలా ఉంది. నేను వారితో మాట్లాడాలనుకుంటున్నానంటే ఐ వాంట్ టు టాక్ టు దెమ్ ఇలా చెప్పవచ్చు. ఐ వాంట్ టు టాక్ టు దెమ్ ఈ విధంగా చెప్పాను. దీన్ని మనం స్టేట్మెంట్ అని చెప్పుకున్నాం. రైట్, ఐ వాంట్ టు టాక్ టు దెమ్. రైట్, అయితే దీన్ని స్టేట్మెంట్ని ఇంటరాగేటివ్ క్వశ్చన్గా మార్చాలంటే ఇక్కడ ఈ వాక్యంలో ఉన్న సబ్జెక్టుకు ముందు ఆపరేటర్స్ ఉంచాలి. ఆపరేటర్స్ని సబ్జెక్టుకు ముందు ఉంచాలి. మరి ఏమేమి ఆపరేటర్స్ ఉంచవచ్చు అంటే డూ, డస్ అనే ఆపరేటర్ని ఉంచుతాం అలా. రైట్, మరి డూ అనే ఆపరేటర్ని ఏ సబ్జెక్టుల ముందు ఉంచాలంటే సబ్జెక్ట్ ఐ, సబ్జెక్ట్ వి, యూ, దే ఈ సబ్జెక్టులు చేస్తున్న పనులని ప్రశ్నించడానికి డూ అనే ఆపరేటర్ని ప్లూరల్ సబ్జెక్ట్ ముందు ఉంచుతాం. అలాగే డస్ అనే సింగులర్ ఆపరేటర్ని సింగులర్ సబ్జెక్ట్స్ అయిన హీ, షీ, ఇట్, నౌన్ ఇలా ఈ సబ్జెక్టులకు ముందు సింగులర్ సబ్జెక్ట్స్ అయినా హీ కానీ షీ, ఇట్, నౌన్ ఈ సబ్జెక్టులకు ముందు అవి ఆ సబ్జెక్టులు చేస్తున్న పనులను ప్రశ్నించడానికి డస్ అనే సింగులర్ ఆపరేటర్ను ఆ సబ్జెక్టుల ముందు ఉంచాలి. ఇలా అంటే ఇక్కడ ఆపరేటర్స్ వచ్చాయి, తర్వాత వీటి మనం సబ్జెక్టులు అనుకున్నాం. రైట్, సబ్జెక్ట్స్ ఇలా ఇక్కడ ఆపరేటర్స్ ఉన్నాయి,
సబ్జెక్టులు వచ్చాయి. ఈ రెండింటికి కామన్గా వాంట్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగిస్తాం. వాంట్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగించాలి. ఆ తర్వాత వెర్బు యొక్క మొదటి రూపాన్ని ఉపయోగించాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్ను ఉపయోగించాలి. ఈ విధంగా మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడానికి కావాల్సిన ఎలిమెంట్స్ను తీసుకోవాలి. మరి వీటన్నిటిని ఉపయోగించి ఎలా తయారు చేయాలి, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, డూ ఆబ్లిక్ డస్ అనే ఆపరేటర్స్ రావాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ రావాలి. ఆ తర్వాత కామన్గా వచ్చేది వాంట్ టు అనే స్ట్రక్చర్ రావాలి. వెర్బు యొక్క మొదటి రూపం రావాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఇలా ఈ విధంగా అన్ని ఎలిమెంట్స్ని తీసుకొని మనం ఒక ఫార్ములా అనేది రూపొందించుకున్నాం. ఇలా అంటే ఈ ఫార్ములా సహాయంతో మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. వాంట్ టు అనే స్ట్రక్చర్ను ఉపయోగించి పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేయడానికి ఈ ఫార్ములా అనేది మనకి సహాయపడుతుంది. ఇప్పుడు ఫార్ములాని ఉపయోగించి పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చూద్దాం. ఫ్రేమ్ ఫర్ పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్. ఇలా తీసుకోవచ్చు. మరి దీనికి ఫార్ములా ఏముంటుంది? ఫార్ములా లేదా స్ట్రక్చర్ అని కూడా చెప్పవచ్చు. ఫార్ములా కానీ లేదా స్ట్రక్చర్ కానీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇలా డూ ఆబ్లిక్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వాంట్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా తీసుకోవచ్చు. ఈ విధంగా రైట్. అంటే పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయాలంటే మనం ఈ ఫార్ములాని ఉపయోగించాలి. మరి ఈ ఫార్ములాలో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో చూడండి. అంటే వాక్య నిర్మాణం చేసేటప్పుడు తెలుగులో ఉన్న వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఇంగ్లీష్లో సెంటెన్స్ని ఫ్రేమ్ చేయాలంటే ఈ ఫార్ములా ప్రకారం మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు వాక్య నిర్మాణంలో డూ డస్లు అనేవి ముందుగా రావాలి. ఆ తర్వాత సబ్జెక్ట్ రావాలి. ఆ తర్వాత వాంట్ టు అనే నిర్మాణం రావాలి. ఆ తర్వాత వెర్బు యొక్క మొదటి రూపం. ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఇలా తీసుకోవాలి రైట్. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారు, ఇది ఆన్సర్ అన్నట్టు రైట్. మరి దీన్ని క్వశ్చన్ చేయాలంటే తెలుగులో ఎలా అడగవచ్చు? మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారా? ఈ వాక్యాన్ని తీసుకుంటున్నారు. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారా? ఇలా ఉంది రైట్. ఇలా వచ్చినప్పుడు ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? తెలుగులో మీరు అంటే యు వస్తుంది రైట్. యు అనే సబ్జెక్ట్ ఏంది? ప్లూరల్ సబ్జెక్ట్. కాబట్టి మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం, ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వాటికి ముందు ఆపరేటర్స్ వస్తాయి క్వశ్చన్ చేసేటప్పుడు రైట్. సబ్జెక్ట్ యూ ఉంది కాబట్టి ఇక్కడ డూ అనే ఆపరేటర్ వస్తుంది. డూ యూ రైట్. మరి ఇందులో ఈ వాక్యంలో వాక్య నిర్మాణం ఏంటిది? మనం ఉపయోగించే స్ట్రక్చర్ ఏంటి? వాంట్ టు. డూ యూ వాంట్ టు రైట్. మాట్లాడాలనుకుంటున్నారా? అందులో వెర్బ్ ఏంటిది? మాట్లాడాలంటే టాక్. సో డూ యూ వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. ఇలా అయితే విత్ దెమ్ అని కూడా అనవచ్చు. కాకపోతే విత్ దెమ్ అనే దానికంటే టు దెమ్ అనేది యూసేజ్లో ఎక్కువగా ఉంది, అందుకే టు దెమ్ అని చెప్పాను. మీరు వారితో మాట్లాడాలనుకుంటున్నారా అంటే ఇలా చెప్పవచ్చు, డూ యూ వాంట్ టు టాక్ టు దెమ్. అలా చెప్పవచ్చు. మనం వారితో
మాట్లాడాలనుకుంటున్నామా, మనం వారితో మాట్లాడాలనుకుంటున్నామా, ఇలా ఉంది. మరి ఈ వాక్యంలో తెలుగు ఒక సబ్జెక్ట్ ఏంది, మనం ఉంది. మనం అంటే ఇంగ్లీష్ వర్డ్ ఏంటి, వి. సబ్జెక్ట్ వి వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ డూ వి. ఇందులో ఉపయోగించాల్సిన స్ట్రక్చర్ వాంట్ టు. డూ వి వాంట్ టు. మాట్లాడాలనుకుంటున్నారా, అందులో వెర్బ్ ఏంటిది, టాక్. రైట్. అలా వారితో అంటే టు దెమ్. మొత్తంగా చూడండి, మనం వారితో మాట్లాడాలనుకుంటున్నామా అంటే డూ వి వాంట్ టు టాక్ టు దెమ్, అలా చెప్పవచ్చు. వారితో మాట్లాడాలనుకుంటున్నారా, వారితో మాట్లాడాలనుకుంటున్నారా, ఇలా ఉంది. ఈ వాక్యాన్ని తీసుకున్నాం. మరి ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది, వారు. అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏమొస్తుంది, దే, ఇలా చెప్పవచ్చు. రైట్. ఈ సబ్జెక్టు ముందు వచ్చే ఆపరేటర్ ఏంటిది, క్వశ్చన్ చేసేటప్పుడు డూ దే. మరి నిర్మాణం ఏంటిది, ఇందులో ఉపయోగించాల్సిన నిర్మాణం వాంట్ టు. డూ దే వాంట్ టు. వారితో మాట్లాడాలనుకుంటున్నారా, డూ దే వాంట్ టు వచ్చింది. మరి మాట్లాడాలనుకుంటున్నారా, దాంట్లో వెర్బ్ ఏంటిది, టాక్. డూ దే వాంట్ టు టాక్. వారితో అంటే టు దెమ్. ఇప్పుడు చూడండి, వారితో మాట్లాడాలనుకుంటున్నారా అంటే డూ దే వాంట్ టు టాక్ టు దెమ్, అలా చెప్పాలి. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడా, ఆ వాక్యం తీస్తుంది. అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడా, అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడా, ఇలా ఉంది. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది, అతడు అంటే హీ. సబ్జెక్ట్ హీ వచ్చింది. మరి హీ అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి దీని ముందు ఉపయోగించాల్సిన ఆపరేటర్ డస్ ఎందుకు ఉపయోగించాలంటే ఇక్కడ హీ అనే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని ముందు క్వశ్చన్ చేయడానికి సింగులర్ ఆపరేటర్ని ఉపయోగిస్తాం. అదేంటంటే ఇక్కడ డస్ హీ. ఈ వాక్యంలో మాట్లాడాలనుకుంటున్నారా, ఆ వాక్యంలో నిర్మాణం ఏంటిది, మనం ఉపయోగించేదంటే వాంట్ టు. డస్ హీ వాంట్ టు. రైట్. మాట్లాడాలనుకుంటున్నారా, అందులో వెర్బ్ ఏంటిది, టాక్. డస్ హీ వాంట్ టు టాక్. వారితో టు దెమ్. ఇప్పుడు చూడండి, అతడు వారితో మాట్లాడాలనుకుంటున్నాడా అంటే డస్ హీ వాంట్ టు టాక్ టు దెమ్, అలా చెప్పవచ్చు. ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందా, ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు ఈ వాక్యం సబ్జెక్ట్ ఏంది, ఆమె అంటే ఇంగ్లీష్లో వర్డ్ ఏంటిది, షీ. కాబట్టి సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ సింగులర్ ఆపరేటర్ డస్ షీ. ఈ వాక్యంలో నిర్మాణం ఏంటిది, ఉపయోగించాల్సిన నిర్మాణం వాంట్ టు. డస్ షీ వాంట్ టు. మాట్లాడాలనుకుంటుందా, అందులో వెర్బ్ ఏంటిది, టాక్. వారితో టు దెమ్. ఇలా ఆమె వారితో మాట్లాడాలనుకుంటుందా అంటే డస్ షీ వాంట్ టు టాక్ టు దెమ్, అలా చెప్పవచ్చు. తర్వాత రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడా, ఇలా ఉంది. మరి ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది, రాము అనేది ఏంది, ఇక్కడ నౌన్. కాబట్టి నౌన్ వచ్చింది. తర్వాత సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి దీని ముందు రావాల్సిన ఆపరేటర్ డస్ రాము. ఇందులో ఉపయోగించాల్సిన నిర్మాణం వాంట్ టు. డస్ రాము వాంట్ టు. మాట్లాడాలనుకుంటున్నాడా, అందులో వెర్బ్ ఏంటిది, టాక్. డస్ రాము వాంట్ టు టాక్. వారితో
టు దెమ్. రాము వారితో మాట్లాడాలనుకుంటున్నాడంటే డస్ రాము వాంట్ టు టాక్ టు దెమ్ అలా చెప్పవచ్చు. క్లియర్? ఇలా మనం ఫార్ములాను ఉపయోగించి వెర్బులను ఉపయోగించి సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. వెర్బు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. వాటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఇంకొక వెర్బు తీసుకుంటే మనకు అర్థమవుతుంది. రైట్. మీరు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారా అంటే ఇలా చెప్పవచ్చు. డూ యూ వాంట్ టు లెర్న్ కంప్యూటర్? ఇలా అడగవచ్చు. మనం కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నామా? డూ వీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్? అలా. వారు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నారా? డూ దే వాంట్ టు లెర్న్ కంప్యూటర్? అలా చెప్పవచ్చు. అతడు కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడా? డస్ హీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్? అలా. ఆమె కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటుందా? డస్ షీ వాంట్ టు లెర్న్ కంప్యూటర్? అలా చెప్పవచ్చు. రాము కంప్యూటర్ నేర్చుకోవాలనుకుంటున్నాడా? డస్ రాము వాంట్ టు లెర్న్ కంప్యూటర్? ఇలా అడగవచ్చు. రైట్. ఈ విధంగా వెర్బు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ అవుతుంటాయి. మీరు వెర్బు చార్ట్లో ఉన్న వెర్బ్స్ను ఏవైనా 10 వెర్బ్స్ తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ప్రశ్నలు వేసే నైపుణ్యం అనేది వస్తుంది. అప్పుడు ఎదుటి వ్యక్తిని మీరు ప్రశ్నలు ఈజీగా అడగగలుగుతారు. ఇలా ఈ విధానంలో మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.